అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున్ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున్ రాశి వారికి జనవరి 18 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున్ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్క దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి దిన ఫలితాల ప్రకారము మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు అయితే రాబోతున్నాయి. కార్యాలయంలో పై అధికారుల నుండి పని ఒత్తిడి పెరగడం వలన మీ యొక్క పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారం సకాలంలో అందుకుపోవడం వల్ల మీరు చేపట్టిన పనులు పూర్తి చేయడంలో తీవ్రమైన జాప్యం సంభవిస్తుంది. అనవసరమైన ఆఫీస్ రాజకీయాలు దూరంగా ఉండటము మీ కెరీర్ స్థిరత్వానికి రేపటి రోజున ఎంతో అవసరమని గ్రహించండి. నిరంతరము అప్రమత్తంగా ఉంటూ మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారు నేడు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నిలకడగా ఉండటం చాలా మంచిది. పని పట్ల నిబద్ధత ప్రదర్శించడం వల్ల భవిష్యత్తు మీకు తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరిస్థితులు చాలా సాధారణంగా సాగుతాయి. పెద్దగా మార్పులు లేకపోయినా మీ దైనందిన కార్యకలాపాలు రేపటి రోజున కొంచెం లేట్ అయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని గ్రహాల యొక్క అనుకూలం అనేది సఖ్యతగానే ఉందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీ కుటుంబంలో ఒక మార్పు కూడా సంభవించబోతుంది. ఆ మార్పు వల్ల మీ జీవితంలో అనుకోని కొన్ని మార్పులు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు సూర్య నమస్కారాలు చేయటం మాత్రం మర్చిపోకండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీకేమైనా దోష ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీ దైనందిన కార్యక్రమం ఖచ్చితంగా కూడా లేట్ అవుతాయి. అయితే సాయంత్రం వ్యాపారంలో ఊహించిన విధంగా కొత్త సూచనలు కన్నాయి. కొత్త కస్టమర్లు రావడం వల్ల పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడి కొంత మానసిక కలుగుతుంది. మార్కెట్ రేపు గమనిస్తూ అప్రమత్తంగా ఉండడం వల్ల మీరు అనవసరమైన నష్టాన్ని సులభంగా తప్పించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారం ఉన్నవారు లెక్కల విషయంలో స్పష్టత కలిగి ఉండటం వల్ల భవిష్యత్తులో గొడవలు రాకుండా ఉంటాయి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు చేసే పని అన్ని రకాలకు కూడా అనుకూలంగా చూసుకొని చేయడం వల్ల మంచిది. అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు సాయంత్రం తర్వాత చర్చించడం వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆర్థిక విషయాల్లో రేపటి రోజు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ధనం వృధా ఖర్చే ప్రమాదం కూడా ఉంది. అనవసరమైన విలాసాల కోసం లేదా ఆకర్షణీయమైన వస్తువుల కోసము డబ్బు ఖర్చు చేయడం వల్ల మీ నెలవారీ బడ్జెట్ తలకిందులు అవుతుంది. పొదుపు పట్ల దృష్టి సారించలేకపోతే ఆకస్మికంగా వచ్చే అవసరాలకు చేతిలో నగదు లేక ఇతరుల ముందు చేయి చాచాల్సి వస్తుంది. ధన లావాదేవీల విషయంలో అపరిచితులను నమ్మటం వల్ల ఆర్థికంగా మోసపోయే సూచనలు నేడు గ్రహస్థితిలో వల్ల కనిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసము ముందస్తు ప్రణాళిక వేసుకోవడం వల్ల నేడు ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడిని కొంతమేర తగ్గించుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో రేపటి రోజు మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు చాలా నిగ్రహంతో వ్యవహరించాలి. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద వివాదాలకు దారితీసే గృహ వాతావరణాన్ని తీవ్రంగా అశాంతిగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా రుద్దటం వల్ల కుటుంబ పెద్దల నుండి వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. భావోద్వేగాలకు లోనే కఠినమైన పదాలను వాడడం వల్ల బంధుత్వాలను శాస్త్రమైన చీలికలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ శ్రేయస్సు కోరి మీరు తీసుకున్న నిర్ణయాలు భాగస్వాములు చేయడం వల్ల సమస్యలు ముదరకుండా ఉంటాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు రేపటి కొంత కష్టంతో కూడుకున్నవిగా మారతాయి. ఓపిక మరియు సహనం పాటించడం ద్వారా మాత్రమే రేపటి రోజు మీరు కుటుంబంలో తలెత్తే చిక్కుల నుండి మీరు బయటపడగలుగుతారు. ప్రేమ వ్యవహారంలో ఉన్న ఈ రాశివారు రేపటి రోజు చాలా ఆనందంగా మరియు ఉల్లాసంగా సమయం గడిపే అవకాశం అయితే ఉంది. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు మరియు అనుగ్రహం లభించడం వల్ల మీరు మానసిక ప్రశాంతత మరియు ధైర్యాన్ని పొందుతారు. మీ మధ్య ఉన్న పాత అపార్థాలు తొలగిపోయి కొత్త సాన్నిహిత్యం ఏర్పడడం వల్ల మీ బంధం మునుపటి కంటే బలపడుతుంది.
ప్రియమైన వ్యక్తితో కలిసి విందు వినోదాలు పాల్గొనడం వల్ల రోజంతా ఎంతో ఉత్సాహంగా మరియు మధురంగా సాగుతుంది. మనసులోని భావాలను స్వేచ్ఛగా పంచుకోవడం రేపటి అనుకూలమైన సమయం. అలాగే ప్రేమ వివాహం గురించి పెద్దలు చర్చించడానికి నేడు ఉన్న అగ్రగతులు మీకు కొంత మేర సానుకూలతను కలిగిస్తాయి. మొత్తం మీద రేపటి రోజు మీరు వ్యక్తిగత సంబంధాల పరంగా మంచి రోజుగా ఉంది. శుభకార్యాల నిర్వహణకు రేపటి రోజు ఎంతో అనుకూలమైన సమయంగా ఉంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఫలించే సూచనలు బలంగా ఉన్నాయి. ఎప్పటి నుండి వాయిదా పడుతున్న పెళ్లి సంబంధాలు నిశ్చయం కావడం వల్ల కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కొత్త ఇంటికి మారాలనుకునే వారికి, గృహ ప్రవేశం చేయాలనుకునే వారికి రేపటి రోజు ముహూర్తం బలం చాలా అద్భుతంగా ఉంది. వాహనం కొనుగోలు చేయాలని మీ చిరకాల కోరిక రేపటి రోజు నెరవేరడం వల్ల మీరు ఎంతో సంతృప్తిని మరియు ఆనందాన్ని పొందుతారు. శుభకార్యాల వల్ల బంధుమిత్రులు రాక పెరిగి మీ ఇంట్లో సందడి నెలకొంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి మంగళకరమైన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. దాంపత్య జీవితం రేపటిలోని ఈ రాశివారు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొత్త పరిచయాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు రావచ్చు. బయట వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు మీ వైవాహిక సంబంధంలో అపార్థాలకు మరియు అనవసర అనుమానాలకు దారితీసే ప్రమాదం ఉంది. మూడో వ్యక్తి ప్రమేయం వల్ల మీ జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి. మనశ్శాంతి కోల్పే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత విషయాలను అపరిచితులతో పంచుకోవడం వల్ల వారు మీ బలహీనతను ఆసరాగా తీసుకొని మీ సంసారంలో చిచ్చుపెట్టవచ్చు. దాంపత్యంలో పారదర్శకత లేకపోవడం వల్ల నేడు వివాదాలు ముదిరి మిమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురిచేసే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు ఇతరులకు తెలియకుండా మీరే స్వయంగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడము అత్యంత ఉత్తమం. మీ భాగస్వామి నమ్మకాన్ని కాపాడుకోవడము మరియు వారి పట్ల విధేయతగా ఉండటము రేపటి మీకు ఎంతో అవసరము. విద్యార్థులు రేపటి చదువు విషయంలో ఎంతో కష్టపడాలి. లేకపోతే పరీక్షలు ఆశించే ఫలితాలు రాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏకాగ్రతలు ఒప్పించడం వల్ల పాఠాలు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. దీనివల్ల మీరు చదువులు వెనకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. సోషల్ మీడియా లేదా ఇతర వినోదాల పట్ల ఆకర్షితుల మీ విలువైన వస్తువులు వృధా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పశ్చాత్తాపం చెందుతారు. కష్టపడి చదవలేక పరీక్షల సమయంలో ఒత్తిడి పెరిగి అనారోగ్య పాలే అవకాశం కూడా ఉంది. కాబట్టి క్రమశిక్షణతో చదవాలి. పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికలు మార్చుకోకపోతే విజయం సాధించడం కష్టతరంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగించినట్లు అనిపించినా పట్టుదలతో చదవడం వల్ల మాత్రమే మీరు విషయ అవగాహన పెంచుకోగలుగుతారు మరియు విజయం సాధించగలుగుతారు. మీరు చేసే కృషికి తగిన ఫలితం రావాలంటే మీరు సోమర్థనాన్ని వీడి లక్ష్యం వైపు దృష్టి సారించాలి. రేపటి మీకు ఎంతో అవసరము. ఆరోగ్య విషయం రేపటి మీకు చాలా సాధారణంగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు ఏమి తలెత్తకపోవచ్చు. రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన రోజుగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఏమైనా కర్మఫలాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. అమావాస్య రోజు ఖచ్చితంగా ఏదైనా దాన ధర్మాలు చేయడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి లభిస్తుంది. అన్ని రకాలుగా ఉపశమనం కలిగిస్తుంది. ఆహార అలవాట్లో రేపటి రోజు కొంచెం అజీర్తి లేదా కడుపు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా బయట ఆహారం లేదా అధిక మసాలా పదార్థాలు దూరంగా ఉండాలి. అదేవిధంగా రేపటి రోజున ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య దెబ్బతినడం కాకుండా దొంగతనాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. మీ విలువైన సామాగ్రి మరియు దాని ప్రయాణంలో భద్రపరచుకోవాలి. అజాగ్రత్త వల్ల వాటిని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు ఎదురై చిన్నపాటి ఆటంకాలను ఓపికతో భరిస్తే మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని సురక్షితంగా చేరుకోగలుగుతారు. రేపటి రోజున ఈ రాశి వారికి చిన్న చిన్న ఆపదలు మరియు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ముందస్తు జాగ్రత్త తీసుకోండి. అనుకోని గృహ ప్రమాదాలు లేదా విద్యుత్ సంబంధిత సమస్యల పట్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. మీరు ఎంతో నమ్మకంగా చేస్తున్న పనిలో చివరి నిమిషంలో ఆటంకాలు ఎదుర్కోవడం వల్ల మీరు కొంత మానసిక ఆందోళనకు గురే అవకాశం కూడా ఉంది. పొరుగు వారితో లేదా అపరిచితులతో అనవసరమైన చర్చలకు దిగడం వల్ల అది పెద్ద వివాదాలకు మారి మీ అశాంతిని హరిస్తాయి. మీ పట్ల అసూయతో ఉన్న వ్యక్తులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ ప్రణాళిక రహస్యంగా ఉంచండి. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత అసహనానికి గురి చేస్తాయి. కానీ ధైర్యంగా ఉండడం వల్ల వీటిని అధిగమించవచ్చు. ఈ రాశి వారు ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించడము మరియు దైవ చింతన కలిగి ఉండడం వల్ల రాబోయే చిన్నపాటి ఆపదల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీకు అనవసరమైన గొడవలు లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మహిళలతో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో లేదా బంధువుల్లో ఒక మహిళ మీ వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు తప్పుడు ప్రచారం చేయడం ఉంటుంది. దీనివల్ల మీ గౌరవం మరియు దెబ్బతినడమే కాకుండా నలుగురిలో మీరు అనవసరంగా తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు మీ రహస్యాలు ఎవరికి చెప్పవద్దు. స్త్రీల జోక్యంతో మీ వ్యక్తిగత జీవితంలో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం జరగవచ్చు. కాబట్టి అపరిచిత మహిళలకు సాధ్యమైన దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశివారి రేపటి వెనకాల కూడా మీరు పితృదోషాలను తప్పించుకోవాలనుకుంటే మాత్రము మీరు మీ స్తోమత మేర దాన ధర్మాలు చేయడం ద్వారా మీకున్న పితృదోషాలు తొలగిపోతాయి. మరి తెలుసుదాకండి ఈ రాశివారికి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.